So coming to the next question. 7 friends P2V are standing in a row and watching a movie. Exactly 3 persons are sitting between each of the 3 pairs. P and Q, R and S, T and U, 3 pairs. R is to the immediately left of P and is not sitting adjacent to V. P is not sitting adjacent to V and is not sitting at any of the extreme ends. So these are given conditions అండి. ఓకే, క్వశ్చన్స్ తర్వాత చూద్దాం మనం. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. రైట్, సో ఒక్కసారి ట్రై చేయండి అండి. మీరు ఒకసారి ట్రై చేయండి, రఫ్ పేపర్ తీసుకొని మీరు. సో జస్ట్ ఒక 1 or 2 minutes టైం ఇస్తాను మీకు. ఒకసారి ట్రై చేయండి, రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ఇష్యూ. Anyone got answer? Okay, right, and let me check guys here, no problem. 7 friends P2V are sitting in a row and watching a movie. Exactly 3 persons are sitting between each of the 3 pairs. Okay, now first pair in P and Q. Okay, ఈచ్ పేర్ బిట్వీన్ 3 persons అండి. అంటే సింపుల్గా ఏంటంటే ఇక్కడ, సో ఈచ్ పేర్ బిట్వీన్, ఓకేనా, 3 person అంటే పేర్స్ ప్రక్క ప్రక్కన కూర్చొని ఇవ్వకూడదు. అండ్ నెక్స్ట్ ఆర్ అండ్ ఎస్, ఓకే, బిట్వీన్ హౌ మెనీ పర్సన్స్? 3 persons. నెక్స్ట్ టీ అండ్ యూ, బిట్వీన్ హౌ మెనీ పర్సన్? 3 persons guys. ఈచ్ పేర్ బిట్వీన్ 3 persons. రైట్, నెక్స్ట్ అండి ఆర్ ఈస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి. అంటే పీకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎవరు ఉండాలి? ఆర్ ఉండాలి. ఓకే, ఈస్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు వి. ఆర్ అనే పర్సన్ వికి ప్రక్కన కూర్చోకూడదు. నెక్స్ట్ పి ఈస్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు వి. పి అనే పర్సన్ కూడా వికి ప్రక్కన కూర్చోకూడదు. అండ్ ఈస్ నాట్ సిట్టింగ్ ఎట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అంటే పి అనే పర్సన్ ఏ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో కూడా కూర్చోకూడదు అంట. సో దీస్ ఆర్ గివెన్ కండిషన్స్ అండి. ఈ కండిషన్స్ మనం యూజ్ చేసుకొని సో 1 by 1 అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ మనం. ఓకేనా, రైట్, లెట్ మీ చెక్ గైస్ హియర్. సో ఇక్కడ కీవర్డ్స్ మనకి ఏం లేవు కాబట్టి మనం ఏదో ఒక కీవర్డ్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఏదో ఒక కీవర్డ్ని మనము యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్, లెట్ మీ చెక్ గైస్ హియర్. ఓకే, ఈ పాయింట్ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. సో ఆర్ ఈస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి. ఆర్ ఈస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి. ఫర్ ఎగ్జాంపుల్ అజంప్షన్ పిని ఇక్కడ కన్ఫర్మ్ చేశాను. ఇమీడియట్ లెఫ్ట్ లో ఎవరు ఉండాలి? ఆర్ ఉండాలి. రైట్, ఇక్కడ నుంచి మనం 1 by 1 మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్దామండి ఇక్కడ. రైట్, సో పి అండ్ క్యూ, ఓకేనా, పి అండ్ క్యూ ఇస్ ఎ పెయిర్ అండి. బిట్వీన్ హౌ మెనీ పర్సన్స్ ఉండాలి? 3 persons ఉండాలి. 1 2 3. అండ్ ఇక్కడ క్యూని కన్ఫర్మ్ చేయొచ్చు మనం. ఎస్, కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ అండి ఆర్ అండ్ ఎస్, 1 pair. ఓకే, ఆర్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎనీ ప్లేస్ ఆర్ దేర్? నో అండి. అంటే రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయిపోదాం. 1 2 3. అంటే ఎస్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assumption టీని ఇక్కడ కన్ఫర్మ్ చేసాం అనుకుందాం, అజంప్షన్ మాత్రమే. 1 2 3. అంటే యూని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు కదండి.
ఓకేనా రైట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్పి కన్ఫర్మ్ ఎందుకంటే ఓకేనా పీకి ఇమీడియట్ లెఫ్ట్ ఎవరు ఉండాలి ఆర్ ఉండాలి అంతేగాని ఇక టీ అండ్ యూ కన్ఫర్మా కాదు కదా సో టీ అండ్ యూ కన్ఫర్మ్ కాదు కాబట్టి ఎయిదర్ టీ ఆర్ యూ ఎయిదర్ యూ ఆర్ టీ అండి ఓకేనా రైట్ ఒకే ఒక పర్సన్ ఉన్నాడు ఒకే ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ మనము వీని కన్ఫర్మ్ చేసేయచ్చా శుభ్రంగా కన్ఫర్మ్ చేయొచ్చు అండ్ దట్ ఆల్సో కండిషన్స్ ఆర్ సాటిస్ఫై వై బికాస్ సో వి అనే పర్సన్ ఆర్ పక్కన ఉండకూడదు అదేవిధంగా పి పక్కన కూడా ఉండకూడదు సో ఆర్ పక్కన పి పక్కన ఉన్నారా లేరు కదా ఓకేనా సో నౌ కండిషన్ సాటిస్ఫై ఓకేనా సో దిస్ ఆర్ అరేంజ్మెంట్ గైస్ హియర్ సో ఇస్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ అరేంజ్మెంట్ all of you please respond Yes, sir. okay right Andy so coming to the questions guys here I think very dead easy guys here questions sir first question what is the first question guys here who is sitting exactly in the middle of the row who is sitting in the exactly in the middle of the row guys V, sir. V. right answer is V so answer is V guys sir very good excellent and answer is V and next one who is to the immediate left of yes who is to the immediate left of yes and D V, sir. okay na? answer is V right very good answer is V and D next who is to the immediate left of Q immediate left of Q and D Yes. yes answer is yes next who is sitting at the third position from the left end of the row left end of the row who is sitting third position from the left end of the row and okay na? left end of the row and 1 2 3 either T or U either T or U okay na? who is sitting at the third position from the left end of the row left end nunchi third position evaru unnaru either T or U and next if T is the right of yes if T is the right of yes అంటే yes కి రైట్ హ్యాండ్ సైడ్ ఇదే కదా అంటే ఈ క్వశ్చన్ వరకు మాత్రమే ఇంటర్చేంజ్ అండి టీని ఇక్కడ కన్ఫర్మ్ చేసామనుకోండి అప్పుడు యూని ఇక్కడ కన్ఫర్మ్ చేసేయచ్చు మనం ఇక్కడ నెక్స్ట్ హూ ఈస్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ వి సో పి కి వి కి బిట్వీన్ ఎవరున్నారండి ఆన్సర్ ఈస్ యూ ఆన్సర్ ఈస్ యూ గైస్ హియర్ ఓకేనా రైట్ అండి సో వెరీ డెడ్ ఈజీ గైస్ సార్ సో మీకు ఎగ్జామ్లో ఆప్షన్స్ ఉంటాయండి ఎగ్జామ్లో ఆప్షన్స్ ఉంటాయి బట్ ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు ఓకేనా ఎగ్జామ్లో ఆప్షన్స్ ఉంటాయి బట్ నేను ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు రైట్ అండి సో దిస్ అరేంజ్మెంట్ గైస్ సార్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ అరేంజ్మెంట్ గైస్ ఆల్ ఆఫ్ యూ